శ్రీరామకృష్ణ ఉవాచ. మామిడి పండును దేవుడికి నివేదన చేయవచ్చు, లేదా మరి ఎందుకైనా వినియోగించవచ్చు. కానీ కాకి ఒక్కసారి దాన్ని పొడిస్తే చాలు, అది ఎందుకు కొరగానిదవుతుంది. అప్పుడది దేవతార్పణకు పనికిరాదు, బ్రాహ్మణుడికి దానం ఇవ్వడానికి తగదు, పైగా ఉత్తములు తినడానికి అక్కరకు రాదు. కాబట్టి చాలా బాలికల హృదయము నిర్మలంగా ఉన్నప్పుడే, అట్టే భోగవాంఛల చేత కలంకితం కాకమునుపే భగవత్సేవలో వారిని నియుక్తులను గావించాలి. ఒక్కసారి భోగవాంఛలు వారి మనస్సులో ప్రవేశిస్తే, లేదా ఇంద్రియలోలత్వమనే పెనుభూతము తన విషయ ఛాయలతో కప్పివేస్తే, వారిని ఇక ధర్మ మార్గంలో నడిపించడం ఎంతో కష్టము. చిత్తశుద్ధి కలిగి వర్తించు. నీ చర్యలు నీ తలుపులకు ద్రోహం చేయకుండా ఉండాలి. మనసారా ప్రార్థిస్తే భగవంతుడు నీ మొర ఆలకించి తీరుతాడు. ఇంద్రియ విషయాసక్తి నుండి విడివడినప్పుడే మనస్సు భగవంతునిపై సులభంగా లగ్నమవుతుంది. బద్ధుడైన జీవుడు ఈ విధంగా ముక్తుడవుతున్నాడు. భగవంతుణ్ణి వీడి పెడత్రోవ పట్టే జీవుడే బద్ధుడు. సాంసారిక చింతనలతో, దిగుళ్లతో మనస్సును కలత చెందనివ్వకు. అవసరమైనదంతా యుక్త వయస్సులో చేసివెయ్యి. కానీ మనస్సును మాత్రం సదా భగవంతుని మీదనే సుస్థిరంగా నిలిపి ఉంచు. సార్వభౌముణ్ణి దర్శింపకోరితే ముందుగా ద్వారపాలకులను, అంగరక్షకులను మంచి చేసుకొని వారి దయను సంపాదించాలి. అట్లే భగవత్ సాక్షాత్కారము అభిలాషించేవారు ముందుగా ధ్యాన సాధనలు చేస్తూ, భక్తులను సేవిస్తూ చిరకాలము సత్సాంగత్యం చేయాలి. చలించని భక్తిని, స్థిరమైన విశ్వాసాన్ని ప్రసాదించమని జగన్మాతను ప్రార్థించు. నీట మునిగిన వ్యక్తి ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యేట్లు భక్తుడు భగవంతునికై తీవ్రంగా ఆరాటపడితే గాని భగవంతుడు సాక్షాత్కరించడు. చిత్తశుద్ధి, నిరాడంబరత లేకుండా ఎవ్వరూ భగవత్ సాక్షాత్కారము పొందలేరు. కుటిల హృదయులకు భగవంతుడు అనంత దూరంలో ఉంటాడు. భగవంతుని ఏమని ప్రార్థించాలని మీ ప్రశ్న. ఐహిక విషయాల కోసము ప్రార్థించక నారద మహర్షుల వలె నిర్హేతుక భక్తికై ప్రార్థిద్దాము. శ్రీరాముడితో నారదుడు ఇలా అన్నాడు. శ్రీరామచంద్ర, నీ పాదార విందాల పట్ల నాకు భక్తిని అనుగ్రహించు. అందుకు శ్రీరాముడు తథాస్తు అంటూ నారద, ఇంకేమి వద్దా అని అడిగాడు. దానికి నారదుడు ఇలా అన్నాడు. జగత్తునంతా సమ్మోహితం చేసే నీ మాయలో చిక్కుకోకుండా ఉండేటట్లు కటాక్షించు. శ్రీరాముడు తథాస్తు అంటూ మళ్ళా ఇంకేమి వద్దా నారదా అని అడిగాడు. ప్రభు, అదే నా ప్రార్థన, ఇంకేమి వద్దు అన్నాడు నారదుడు. భగవత్ సాక్షాత్కారానికి మార్గాంతరం ఏమిటి అని ఒక భక్తుడు అడగ్గా గురుదేవులు ఇలా జవాబిచ్చారు. నువ్వు భగవంతునికై తపించి విలపించగలవా? లోకులు సామాన్యంగా భార్య బిడ్డల కోసమో, ధనము కోసమో కడవల కొద్దీ కన్నీరు కారుస్తారు. కానీ భగవంతుడికై ఒక్క ఆశ్రు కణము రాల్చేవారు ఎక్కడా? లక్క పిడతలతో బిడ్డ ఆడుకుంటూ ఉన్నంతసేపు తల్లి ఇంటి పనిలో నిమగ్నురాలై ఉంటుంది. కానీ బిడ్డ ఇక ఆట రుచించక బొమ్మలు ఆవల పారవేసి తల్లికై గుక్క పెట్టి ఏడవనారంభించగానే తల్లి ఇక క్షణమైనా ఇంటి పనిలో నిలవక పరుగున వచ్చి బిడ్డను చేతుల్లోకి తీసుకుంటుంది. అదే రీతిలో తన కోసము నిరంతరము పరితపించి విలపించే భక్తులకు భగవంతుడు సాక్షాత్కరించడం తథ్యం. మనకు జన్మతః వచ్చే చెడు సంస్కారాలను జయించటం ఎలా? పువ్వులోని పిందె పెద్దదయ్యే కొద్దీ పువ్వు రేకులు అప్రయత్నంగా రాలిపోతూ ఉన్నట్లు మనలోని దివ్యత్వము వికసిస్తున్న కొద్దీ
మానవ సహజాలైన చెడు సంస్కారాలన్నీ అప్రయత్నంగా తొలగసాగుతాయి. జై శ్రీరామకృష్ణ.